ఈ 7 డివిజన్ రూల్లో 7 యొక్క డివిజన్ రూల్లో ముఖ్యంగా 2 పార్ట్స్ ఉన్నాయి. దీంట్లో ఏదైతే ఒక సంఖ్య తీసుకుంటామో ఆ సంఖ్య యొక్క ఒకట్ల స్థానం ఏదైతే ఉందో ఆ ఒకట్ల స్థానం యొక్క అంకెను రెట్టింపు చేస్తాం. ఒకట్ల స్థానం యొక్క అంకెను రెట్టింపు చేస్తాం అంటే 2తోని గుణాకారం చేస్తాం. గుణాకారం చేసి ఆ అంకెను విడిచిపెట్టి మిగిలిన సంఖ్య నుండి ఆ రెట్టింపు చేయగా వచ్చినటువంటి నంబర్ ఏదైతే ఉందో ఆ సంఖ్యను మనము దాని నుండి తీసివేస్తాం, సబ్స్ట్రాక్షన్ చేస్తాం. అప్పుడు వచ్చిన సంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్య గనక 7తోని భాగించబడితే ఆ సంఖ్య మొత్తం కూడా 7తో భాగించబడుతుంది అని చెప్తాం. ఉదాహరణ ఇక్కడ మనము ఒక ఉదాహరణ ఆధారంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకు మనకు ఇక్కడ 431 అనే నంబర్ను తీసుకున్నాం. ఈ నంబర్లో ఫస్ట్ రూల్ నెంబర్ 1 ఏంటిది? ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి వన్స్ ప్లేస్ డిజిట్ ఏదైతే ఉందో దీన్ని ఇంటూ మల్టిప్లై బై 2 చేస్తాం. అంటే 1 × 2 2. ఈ 2ను ఇందులో నుండి తీసివేస్తాం, సబ్స్ట్రాక్ట్ చేస్తాం. ఈ 2ను ఇందులోంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు 1 4 41 వచ్చింది. ఈ 41 అనే నంబర్ 7తోని డివిజబుల్ కాదు కాబట్టి ఈ మొత్తం 431 అనే నంబర్ 7తోని డివిజబుల్ కాదు. అదేవిధంగా సేమ్ ఇక్కడనే 441 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ సేమ్ దీన్ని 1 × 2 2. ఈ 2ను ఇందులోంచి తీసేస్తాం. ఈ 2ను ఇందులోంచి తీసేస్తే మనకు 4 నుండి 2 పోతే 2 4 42 వచ్చింది. ఈ 42 అనేది 7తోని డివిజబుల్ అవుతుంది కాబట్టి 441 అనేది 7తోని డివిజబుల్ అవుతుంది అని మనము డివిజన్ చేయకుండానే ఈజీగా చెప్పవచ్చు. దీన్ని మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వస్తుంది. ఇంకొక నంబర్ తీసుకుందాం. 5623 ఈ 4 డిజిట్ నెంబర్ తీసుకున్నాం. దీంట్లో దీన్ని డబుల్ చేస్తే 2తోని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేది 6ను దీంట్లోంచి తీసేద్దాం. సబ్స్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 12 నుండి 6 పోతే 6 ఇక్కడ 5 ఉంటుంది. 5కి 5 రాస్తాం, 5కి 5 రాస్తాం. ఇప్పుడు మళ్ళీ మనకు 3 డిజిట్ నెంబర్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ మనకు 3 డిజిట్ నెంబర్ వచ్చింది. ఈ 3 డిజిట్ నెంబర్ను మనము డైరెక్ట్ చెప్పలేం కాబట్టి మళ్ళీ దీన్ని డబుల్ చేస్తాం, రెట్టింపు చేస్తాం 2 టైమ్స్. ఎంత అవుతుంది? 12. ఇక్కడ 12ను దీని నుండి తీసేయండి. 6 × 2 12. ఈ 12ను ఇక్కడ మనం తీసేస్తున్నాం. 12ను తీసేస్తే 5 నుండి 2 పోతే 3, 5 నుండి 1 పోతే 4, 43 వచ్చింది. ఇది 7తోని డివిజబుల్ కాదు కాబట్టి 5623 అనే నంబర్ కూడా డివిజబుల్ కాదు. ఇప్పుడు మీరు 497 823 ఈ 2 నంబర్స్ 7తోని డివిజబుల్ అవుతాయా కాదా ఈ రూల్ ఆధారంగా ప్రయత్నం చేసి కామెంట్లో పెట్టండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.